మన దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ పేమెంట్లదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రముఖ సంస్థలన్నీ ఈ రంగంలోకి వచ్చాయి. అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ సైతం తన యూపీఐ పేమెంట్ సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పేమెంట్ సేవలు తీసుకొచ్చి చాలా రోజులే అయిన యూజర్ల నుంచి ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. చాటింగ్ స్టేటస్లు చూసేందుకు, ఆడియో, వీడియో కాల్స్ చేసుకునేందుకు వాట్సాప్ని విరివిగా వాడుతున్న వినియోగదారులు పేమెంట్ల విషయానికి వచ్చేసరికి ఈ ముఖం చాటేస్తున్నారు అని చెప్పవచ్చు. ఎక్కువగా గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి వాటిని వినియోగిస్తున్న క్రమంలో ఇతర యూపీఐ సర్వీసులకు ఆదరణ లభించడం లేదు. ఈ క్రమంలో యూజర్లను చేరుకునేందుకు వాట్సాప్ సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. పేమెంట్స్ ఫీచర్ను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారులు యూపీఐ పేమెంట్స్ చేయాలంటే పైనుండే 3 డాట్స్ మెనూలోని పేమెంట్స్ మెనూలోకి వెళ్ళి చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి ఈ ఆప్షన్ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇకపై చాట్ లిస్ట్ నుంచే ఈ పేమెంట్ల ప్రక్రియ పూర్తి చేయొచ్చు. వాట్సాప్ బ్యానర్, కెమెరా సింబల్ మధ్యలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్ను ఇస్తున్నారు. దీంతో వాట్సాప్ యూపీఐకి లింక్ చేసిన అకౌంట్ నుంచి పేమెంట్స్ పూర్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల యూజర్ల సమయం ఆదా కావడంతో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా పెరగనుంది, అలాగే మెరుగు కానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైతే వాట్సాప్ బీమా వెర్షన్ 2.24.7.3 డౌన్లోడ్ చేసుకున్నారో వారికి ఈ ఫీచర్ దశల వారీగా అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్లో రాబోయే ఫీచర్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే మిగతా యూజర్లందరికీ ఈ కొత్త పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.